గోదావరి జిల్లాలో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరో ఒకరు మృతి చెందగా ఇందులో మరో 10 మంది గాయపడ్డారు. దేవరపల్లి మండలం ఎర్రగూడెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఎర్రగూడెం వద్ద లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రాజాం సమీపంలోని పలసల వలస గ్రామానికి చెందిన నారు సాయి అని అనిల్ కుమార్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒకరు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. దేవరపల్లి మండలం ఎర్రగూడెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్రగూడెం జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున 3:30 సమయంలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అయితే దుర్మరణం పాలయ్యాడు. అంటే ఈ రోజు తెల్లవారుజామున ఈ సంఘటనకు సంబంధించి వివరాలను ఒకసారి మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి విజయవాడకి అయితే ఒక 40 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, శ్రీ వెంకటరమణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అయితే వెళ్తున్న నేపథ్యంలో దీనికి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వేగంగా వస్తూ దీన్ని ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఈ బస్సులో మొత్తం 40 మంది అయితే ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఒక 10 మందికి అయితే గాయాలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. వీరిలో ఒకరిద్దరికి తీవ్రమైన గాయాలు కావడంతో ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్, గోపాలపురం ప్రాథమిక హాస్పిటల్కి వీరందరినీ కూడా గాయపడిన వారిని తరలించారు. అక్కడి నుంచి మరో క్షతగాత్రులను కొందరిని అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మెరుగైన చికిత్స కోసం తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ రాజాం ప్రాంతానికి చెందిన సాయి అనిల్ కుమార్ 24 సంవత్సరాల యువకుడైతే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా కారణం చూస్తే ఈ డ్రైవర్ ఏదైతే టిప్పర్ లారీ డ్రైవరు నిద్రమత్తులో ఉండి వేగంగా వచ్చి ఈ బస్సును ఢీకొన్నట్టుగా కూడా ఈ బస్సులోని వారైతే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన దేవరపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు అయితే చేపట్టారు. గాయపడిన వారిని గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. మరికొందరిని అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అయితే అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. వీరంతా కూడా వైజాగ్ నుండి విజయవాడకు ఒక శుభకార్య నిమిత్తం అయితే వెళ్తున్నారు. వీరిలో ఏదైతే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు అయితే ఈ బస్సులో వారికి సంబంధించిన కుమారుడు, ఆ కుటుంబానికి చెందిన పెద్ద కుమారుడు సాయి అనిల్ కుమార్ ఈ ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబం అయితే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ దేవరపల్లి రహదారి అంటే ఇటీవల కాలంలో ఈ రోడ్డు ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నా అధికారులు అప్రమత్తం చేస్తున్నా కూడా ఈ మితిమీరిన వేగంతో పాటు వేకుజామున నిద్రమత్తులు అయితే అనేక ప్రమాదాలు జరుగుతున్న ఒక పక్క ప్రభుత్వం హెచ్చరిస్తున్న ఈ ఆర్టీఓ అధికారులు కానీ పోలీసులు కానీ తరచూ తనిఖీలు నిర్వహిస్తూ వేకుజాములో డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నా కూడా ఇటువంటి దుర్ఘటనలు అయితే జరుగుతున్నాయి. అయితే శుభకార్య నిమిత్తం వీరంతా కూడా ఎంతో సంతోషంగా విజయవాడకి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని వెళ్తున్న నేపథ్యంలో ఈ తీవ్ర విషాదం అయితే నెలకొందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు గోపాలపురం ప్రాథమిక ఆసుపత్రిలో ఈ క్షతగాత్రులకు అయితే వైద్య చికిత్సలు అయితే కొనసాగుతున్నాయి. దీనిపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ విజయ్. మాది వైజాగ్ అండి, ఉండేది వైజాగ్ అండి. బస్సు ఎక్కడ ఎక్కారు మీరు? సొంతూరు రావాలి, ఎన్ఈడి కొత్త రోడ్డు ఎక్కారు. ఎన్ఈడి కొత్త రోడ్డు ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్నాం. ఎంతమంది?
నలుగురు ఫ్యామిలీ వెళ్తున్నాం. కుటుంబం మొత్తం ఎంతమంది? నలుగురమేనండి. ఇప్పుడు ఏమైంది? బస్సు యాక్సిడెంట్ అయ్యి ఏమైందో తెలియలేదండి. ఇద్దట్లో ఉన్నాం. నా పెద్ద కొడుకు చనిపోయాడు. ఏమైంది? నా పెద్ద కొడుకు చనిపోయాడండి. దేనికి వెళ్తున్నారు మీరు అక్కడికి? పర్సన్కి వెళ్తున్నాం సార్. మిర్చి పర్సన్కి వెళ్తున్నాం. కుటుంబం మొత్తం బస్సులో ఉన్నారా? కుటుంబం మొత్తం అందరూ బస్సులో ఉన్నాం సార్. ఉన్న ముగ్గురికి ఎలా ఉంది? ముగ్గురికి నేను ఒకటి సార్, నా భార్య ఒకటి, నా చిన్న కొడుక్కి సిల్సన్ బాగాలేదు. మాది వైజాగ్ అండి. వైజాగ్ అండి, ఉండేది వైజాగ్.